మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ఎన్నిపోటు దినంగా ఈ రాష్ట్రాన్ని అంతటినీ కూడా ఎన్నిపోటు ఆవిర్భావ దినోత్సవంగా ఏర్పాటు చేసి మరి ప్రతి కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీసులకి కూడా మరి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. గతంలో సూపర్ 6 అని చెప్పేసి ఎన్నో పథకాలు అనౌన్స్ చేశారు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలే డబ్బులు లేవు, పథకాలు ఎలాగిస్తాడని చెప్పేసి అన్నారు. మరి మీరు ఎలా ఇస్తారో డబుల్ అవుద్దని మీరే అందరూ కూడా ప్రశ్నించారు కూటమి ప్రభుత్వాన్ని. ప్రశ్నించినప్పుడు నేను సంపద సృష్టిస్తాను అని చెప్పారు. ఆ రోజునే మీరు ప్రశ్నించేసరికి ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి అప్పు 7 లక్షల కోట్లు, అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 4 లక్షల కోట్లు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల 3 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందనేటటువంటి విషయం మీరు కూడా చెప్పారు. మీరు ముందు పథకాలు ఇచ్చేటప్పటికి ఉన్నటువంటి అప్పుని ఇంకా సగం అప్పు అయిపోయినప్పటికీ కూడా మీరు పథకాలు ఏ రకంగానూ కూడా అమలు చేయట్లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలను అందజేసేటటువంటి విధంగా కృషి చేయాలని, లేకపోతే రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గం అనుబంధ సంఘాలు
అలా రాష్ట్ర అనుబంధ సంఘాలు అందరూ కూడా, రాష్ట్ర కమిటీ అందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని వార్డుల నుంచి పాల్గొని ఈ రోజు కార్యక్రమం జయప్రదం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా మనందరికీ తెలుసు. సూపర్ 6 అని చెప్పి, మరి సూపర్ 6 లో కేవలం ఒకే ఒక పథకం తప్ప, ఆ పెన్షన్ పథకం తప్ప వేరే ఏ పథకం కూడా అమలు కావట్లేదు. మరి దీని మీద ప్రజల తరపున మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల తరపున అడిగేందుకు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ఈ రోజు. మరి ఈ విధంగా ఈ సంవత్సరం కాలం 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నువ్వు ఎవరికి ఏమి ఇచ్చో, జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో సుమారు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే 3,50,000 కోట్ల కేవలం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళేది. ఇప్పుడు ఈ 1,50,000 కోట్లు సంవత్సరంలోనే అప్పు చేసి ఎవరికి ఏ పథకం ఇవ్వకుండా మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీరు కేవలం అమరావతి తప్ప రాష్ట్రం అంతా వదిలేశారు. ఇలాంటి మహానగరం జీవీఎంసీకి కమిషనర్ లేకుండా అయిపోయింది. మేము చేసినటువంటి ఆ రోజులో శాంక్షన్ చేసిన నిధులు ఈ రోజు కొబ్బరికాయలు కొట్టడం, మీరు అధికారంలోకి వచ్చాక 3-4 నెలలు అన్ని వర్క్లు ఆపండి అని చెప్పి ఈ 4-5 నెలలు